ఉప్పల్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. వ్యూహం ప్రకారం 2.5 నెలలు ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క నాయకురాలు నేనే క్యాండిడేట్ అన్నంత గొప్పగా మీరు దాదాపుగా ఇదే హాల్లో అనుకుంటా నాకు గుర్తున్నంత వరకు 6,000 మందితోని బూత్ కమిటీ ఇన్ఛార్జ్లతో ఆ రోజు ఇక్కడనే ఇదే హాల్లో మీటింగ్ పెట్టుకున్నాం. బ్రహ్మాండమైన పని చేసినారు కాబట్టి, బ్రహ్మాండంగా కష్టపడ్డారు కాబట్టి లక్ష్మారెడ్డి గారు ఇంత పెద్ద మెజారిటీతోని గెలుపొంది ఇలా ఉప్పల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది. జిహెచ్ఎంసీలో ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా ఆలోచించి కేసీఆర్ గారు అయితేనే హైదరాబాద్ బాగుంటుంది, తెలంగాణ బాగుంటుంది అని ఆలోచించి అభివృద్ధి కోసం ఇక్కడ ఓటేసింది. కానీ జిల్లాలలో కొంతమంది పాపం సోదరులు సోదరిమణులు కాంగ్రెస్ పార్టీ చెప్పిన 420 హామీలు, వాళ్ళు ఇచ్చిన 420 మాటలు అవన్నీ నమ్మి కొంతమంది మోసపోయింది. కానీ ఆ మోసపోయిన వాళ్ళు కూడా ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు, ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం మాత్రమే, చేతల ప్రభుత్వం కాదు, కేవలం బిల్డప్లు ఇచ్చుకునే ప్రభుత్వమే అనే మాట అర్థమైతా ఉన్నది. మా ఆడబిడ్డలకు చెప్పినారు, మహాలక్ష్మి అని చాలు చేస్తాం, బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, మహాలక్ష్మి పెడతాం, నెలకు 2,500 ఇస్తాం, 500 రూపాయలకు సిలిండర్ ఇస్తాం, అదేవిధంగా ఇంకా చాలా హామీలు ఆడబిడ్డలకు ఇచ్చినారు. ఒక్కసారి గుర్తు చేసుకోండి, 100 రోజులు అన్నారు, మనం కూడా తొందర పడొద్దు, 100 రోజులు ఓపిక పడదాం. 100 రోజులు మార్చి 17 నాడు నిండిపోతుంది. 100 రోజుల్లో వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే వాళ్లకు బొందదవుడు స్టార్ట్ చేద్దాం. కాంగ్రెస్ పార్టీని ఆ బొందలోనే పూడ్చిపెట్టే దిశగా ఆలోచన చేద్దాం. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడొచ్చు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నోటికొచ్చినట్టు మాట్లాడొచ్చు. కానీ ఇవాళ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఆలోచించుకోవాలా. ఆయన మాట్లాడే మాటలు ఇలా ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. అనాగరికంగా ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చినాక కూడా అనాగరికంగా మాట్లాడడం అనేది మంచిది కాదు. ఒక ముఖ్యమంత్రి హోదాకు తగని మాటలు మాట్లాడుతున్నాడు ఆయన పోయి మొన్న సెక్రటేరియట్లో చెప్తున్నాడు, నేను ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా ఇక్కడ ఖాళీ కుండలే ఉన్నాయని చెప్తా ఉన్నాడు. నాకు తెలియదు మరి ఆయన గతంలో ఏం చేసిండో మా సోమశేఖర్ రెడ్డికి రాగిడి లక్ష్మారెడ్డి గారికి తెలిసి ఉండాల, నాకైతే తెలియదు. లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారమ్మా? గడ్డపారలు పట్టుకొని, తట్టపారలు పట్టుకొని, నెత్తి మీద బట్ట కప్పుకొని అర్ధరాత్రి పాడుబడ్డ గుడులల్లా, పాడుబడ్డ గడిలల్లా, పాడుబడ్డ కోటలల్లా ఎవరు తిరుగుతారు? లంకె బిందెల కోసం దొంగలు తిరుగుతారు. మరి ఆ పని ఏమన్నా చేసిండో నాకైతే తెలియదు ఆయన గతంలో. కానీ ఇవాళ పోయి సెక్రటేరియట్ నిలబడి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఎంత గొప్పగా మాట్లాడాలా. నాకు ప్రజలు అవకాశం ఇచ్చినారు, నేను మీకు అన్ని పనులు నేను ఇచ్చిన హామీ మేరకు చేసి పెడతా, 420 హామీలు ఇచ్చినా అన్ని నిలబెట్టుకుంటా, నా బాధ్యత అది రాబోయే 5 ఏళ్ళని చెప్పాలా. అది లేదు. కేసీఆర్ను తొక్కుతా, బీఆర్ఎస్ను పాతి పెడతా, ఏదో చేస్తా, ఇది చేస్తా అని మాట్లాడుతూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారికి నేను గుర్తు చేసేది ఏమంటే, నీకంటే గొప్పగా మాట్లాడు మాకు కూడా వచ్చు, తిట్టుడేం పెద్ద విషయం కాదు, నోరే కదా ఎటువంటి అటు వారేసుకోవచ్చు, నీకంటే ఎక్కువ మేము కూడా తిట్టగలుగుతాం. కానీ ఇవాళ మీరు కొత్తగా అధికారంలోకి వచ్చినారు, ప్రజలు ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో 1,57,00,000 మంది ఆడబిడ్డలు, 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు చాలు అవుతుంది మహాలక్ష్మి, 2,500 రూపాయలు మా ఖాతాల్లో ఎప్పటి నుంచి వేస్తాడు ఈ ముఖ్యమంత్రి అని ఎదురు చూస్తా ఉన్నారు. 70 లక్షల మంది రైతులు ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ ఇచ్చే 10,000 కాదు, నేను ఇచ్చే 15,000 తీసుకోండి డిసెంబర్ 9 తర్వాత అన్నాడు. 70 లక్షల మంది రైతన్నలు ఎదురు చూస్తా ఉన్నారు. 2 లక్షల రుణమాఫీ అన్నాడు డిసెంబర్ 9 నాడు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఇంకో 3-4 రోజులైతే ఫిబ్రవరి 9 వస్తుంది. రైతులు ఎదురు చూస్తున్నారు ఎప్పుడైతుంది రుణమాఫీ అని. పెన్షన్దారులు, మా పెద్ద మనుషులు, పెద్ద వయసులో ఉండే తాతలు అవ్వలు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. 2,000 కాదు 4,000 ఇస్తా అన్నాడు. వాళ్ళందరూ 46-44 లక్షల మంది వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు. ఆడబిడ్డలకు ఇంకో మాట చెప్పిండు, డిసెంబర్లో బిల్లు కట్టకండి కరెంటు బిల్లు, జనవరిలో బిల్లు కట్టకండి, సోనియా గాంధీ కడుతుంది.